హాయ్ వర్స్ ఎప్పుడెప్పుడో తెలంగాణలో మనకి వీఆర్ఓ పోస్టులు వస్తాయి అని చెప్పేసి మనకి వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే వీఆర్ఓ పోస్టుల నేమ్ అయితే మార్చడం జరిగింది. గ్రామ పాలన అధికారి అని చెప్పేసి నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో ఎట్టకేలకైతే ఈ ఇయర్లోనే నోటిఫికేషన్ మనకి 1 మంత్లో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక్కడ మనకి గమనించుకున్న విషయం ఏంటంటే చాలామంది ఈ మన ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఛానల్స్కి అయితే వ్యూస్ కానీ లైక్స్ కానీ రావడం జరుగుతుంది, కానీ ఇటువంటి ఛానల్స్కి రావడం లేదు. ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క వీఆర్ఓ పోస్టులకి సంబంధించి మనకి అఫీషియల్గా ఎక్కడి నుంచి రాబోతుందంటే నోటిఫికేషన్ మనకి tspsc.gov.in నుంచి రాబోతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆ రోజు రాత్రి 12 వరకు మనకి ఫీజు పేమెంట్ కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్ టికెట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెడతాము. అది కూడా 1 వీక్ ముందు మీరు నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తామని చెప్తున్నారు. ఈ గ్రామ పాలన అధికారిగా ఎందుకు చేంజ్ చేశారంటే గతంలో విలేజ్ అంటే వీఆర్ఓని సిస్టమ్కి కొంచెం డిఫికల్ట్గా మనకు కొంచెం అంటే కొన్ని కట్టుదిట్టమైన రూల్స్ తోటి ఈసారి గ్రామ పాలన అధికారి అనే పోస్ట్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఓబీసీలకి 300, ఎస్సీ ఎస్టీలకి 150 రూపాయలు అయితే ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఎనీ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్స్ అయితే పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్, సెక్రటరీ ఎబిలిటీస్ ఉంటుంది, 100 మార్కులు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మనకి రెవెన్యూ సిస్టమ్కి సంబంధించి 100 మార్కులు ఉంటాయి. టోటల్గా 200 మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ నుంచి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇలా మనకి మొత్తం 2 ప్రాసెస్లో మనకి 3 ప్రాసెస్లో సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం 2 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసరికి చెప్పాను కదా 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. ఏదైనా ఎనీ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపాయలు, మిగతా వాళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఇది మొత్తానికైతే వీఆర్ఓ పోస్టులు అయితే త్వరలో మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. టోటల్గా పోస్టులు వచ్చేసరికి 4,954 పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ 4,954 పోస్టులకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రాగానే వెంటనే మన ఛానల్ నుండి పూర్తి సమాచారంతో వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.